ఇగో ట్యూషన్ అయితే చెప్తాను, ఇలాంటి పనులు నా వల్ల కాదు. కాదు మేడం, నువ్వు ఎవరినో ఒక గొట్టంగానే చేసుకుంటావు కదా మేడం. నేను గొట్టంగా ఎందుకు చేసుకుంటా, మంచి జాబ్ ఉన్నాను. మరి నాకు కూడా జాబ్ ఉంది మేడం, బేవర్స్ అంటే మంచి జాబ్ మేడం. అదేమి జాబ్ కాదు, అర్థమైందా? బేవర్స్ అంటే గాలికి తిరగడం. గాలికి అయినా పర్లేదు మేడం, ప్లీజ్ మేడం నన్ను చేసుకుని. ఏంటి ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? పెళ్లి చేసుకున్నాక 2 పిల్లలను కన్నాం అనుకోండి, మీరు ట్యూషన్ చెప్పుకోవచ్చు, నేను బేవర్స్గా తిరుగుతా. పెళ్లి లేదు ఏం లేదు, ట్యూషన్ పిల్లలు ఎవరైనా ఉంటే జాయిన్ చేయి అంతే. ఇంకో మేడం మీరు ఇట్లా అంటారు కదా, ఇట్లా చూసి ఇట్లా అంటారు కదా మేడం. ఇంకో నిజంగా ఆడ స్టైల్ ఉంది మేడం, చాలా అంటే చాలా బాగుంది మేడం. అసలు అగో ఆ స్మైల్ లాగా అసలు మీ శారీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ టీచర్. అసలు రోజు నేను అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే దాకా రోజు చూస్తా తెలుసా టీచర్. అసలు సూపర్ టీచర్ మీరుగా. ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సరే టీచర్, ఎంత కాదు మీ ఇప్పుడు మీరు ట్యూషన్ చెప్పాలంటే చిన్నపిల్లలు కావాలి కదా, ఆ చిన్నపిల్లలు నేను తీసుకొస్తా. నాకు కమిషన్ ఎంత ఇస్తా చెప్పండి. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. 200 ఇస్తా. 1000కి 200 ఇస్తారా? సర్లే పర్లేదు మేడం, ఎంతైనా పర్లేదు. కావాలంటే నేను జాతకం ఏమన్నా చెప్పుకుంటా మేడం. ఒకసారి నా ఒక నిమిషం నా జాతకం ఎట్లుందన్న? ఈ మేడం నేను పెళ్లి చేసుకుంటాను అన్న. జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసింది. ఒక్కసారి చూడరా అన్న. చూసా ఈ మేడం నేను పెళ్లి చేసుకోవచ్చా? ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటుంది. తను చేసుకోండి, తనేమో ట్యూషన్ టీచరు, నేనేమో మామూలుగా బేవర్స్ అనమాట. కొద్ది దగ్గర రండి సార్, ఒక్క నిమిషం. ఈ చిలకలేనా కదా సార్? ఇంకా సార్ ఒక్క నిమిషం దగ్గర రండి సార్. జర మీరు చిలక దోషిస్తుందని చెప్తారు కదా సార్? చిలక దోషి కాదు, ఈ అమ్మాయికి నాకు మ్యారేజ్ అవుతుందా కాదు? తన టీచర్, నేను బేవర్స్, ఆయన కూడా బేవర్స్ కాదు. టీచర్ ఉన్నా ఒకటి ఉన్నా కరెక్ట్ అవుతుంది, ఏం పర్వాలేదు, అనుమానం పడవద్దు, చూసిన టీచర్ అతను కూడా చెప్పండి. చిలక జ్యోతిష్యం ఎప్పుడు పొల్లు పోదు మేడం. నేను ఇలాంటివి ఏం నమ్మనులే. అరే చేసుకోవచ్చు కదా మేడం, కరెక్ట్ అవుతుంది. ఇంకో కరెక్ట్ అవుతుంది అంట. ఇంకో చూస్తున్నావా నేను నమ్మను. అమ్మాయి అసలు పట్టించుకోదు సార్. అసలు ఒకసారి ఇట్లా చూపించండి సార్ ఒకసారి. మనకి మన ఒకసారి సార్ ఒకసారి ఇట్లా పట్టుకోండి. మన ప్రేమకి చికనంగా ఇది నీకు ఇస్తున్నా, ఇది తీసుకోండి నీకు ప్రేమకి. అరే ఎందుకు తీసుకోవచ్చు, ప్రేమించు, బాగుంటుంది. మనకు పుట్టబోయే పిల్లలు కూడా ఇద్దరు ఇట్లనే ఉన్నారు, సేమ్. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు చూసావా చిలక చూడు కూడా చెప్పిండు. వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తారు. అరే నువ్వు చేసుకో. అసలు చెవులే అసలు నువ్వు సీరియస్ గా చెవులే ఎక్కడ కొన్నావు? షాప్లో. చాలా బాగుంది. అంటే నీకు ఇంట్లో మ్యారేజ్ చూస్తలేరు సంబంధాలు? నేను చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? చేసుకోవచ్చు కదా. ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంట్రెస్ట్ అంటే చేసుకున్నాక తర్వాత ఆటోమేటిక్గా అన్నిటి మీద ఇంట్రెస్ట్ అనేది కామన్. నాకైతే లేదు. నా మీద ఇంట్రెస్ట్ లేదా చెప్పు? అస్సలు లేదు. అంటే అంటే నీకు ఎలాంటి వాడు కావాలి బాయ్ ఫ్రెండ్? పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచిస్తాను. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవా? అస్సలు. అరేంజ్ మ్యారేజేనా? సరే ఇదంతా వద్దు కానీ ప్లీజ్ టీచర్ ఏ మాట కా మాట. సరే ఇంకా మీరు వెళ్ళిపోదురు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. కానీ రోజుకి ఒక్కసారి నాకైతే చూడాలి మేడం. ఆ రోజు చూశారు అంటే నేను ప్రేమిస్తున్నా కదా మేడం, మీరు కూడా నన్ను ప్రేమిస్తారు. అందరూ ప్రేమిస్తారు, వాళ్ళందరినీ చూడాలా? అంటే మీరు నన్ను ప్రేమిస్తారు నాకు తెలుసు. నేనేం చేయట్లేదు. అగో మీ కళ్ళు చెప్తున్నాయి, నాకు తెలుసు మీరు నన్ను ప్రేమిస్తారు. అగో మీ సిగ్గుపడుతుంది అంటే నాకు తెలుసు మీరు ప్రేమిస్తున్నట్టే. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని.